నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వేమవరం జామకాయల తూము సెంటర్ నుండి వేమవరం వరకు ఉన్న ఆర్ఎండ్బి రోడ్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కోరిన స్థానిక నాయకులు కార్యకర్తలు యానాంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొల్లు కృష్ణంరాజుకు సంబంధించిన వెంకట పద్మావతి పూజా స్టోర్స్ ను ప్రారంభించిన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కోరిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ యానాం శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కొల్లు కృష్ణంరాజుకు సంబంధించిన వెంకట పద్మావతి పూజా స్టోర్స్ ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. యానాం శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కొల్లు కృష్ణంరాజుకు సంబంధించిన వెంకట పద్మావతి పూజా స్టోర్స్ ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ओम श्री लक्ष्मी वल्लभारंभां विघ्नोन्मध्यमाम् अस्मदाचार्यं वन्दे गुरुपरम्परां यस्य गुरुभक्ताचार्यस्य परस्परं विघ्नान्निघ्नोदं श्री हयग्रीवाय नमः. ओम उज्जेयेत्यस्यादेवो भगवन्नमः वसुविष्णुमयमावः जीवनं जगदिशो दश ओम देएतस्यादेवोऽग्रहणर्ममावशुस्य मह्यमावः जीवनस्य विशोदश. ओम यापरियबला सर्व ओम मरियों गोत्रोद्भवस्य ओम कृष्णाय वेंकट विष्णुराजां विसिद्धमपतिर्भागं व्यापार अभिवृद्ध्यर्थं समस्त संमंगल अवाप्य महागुरुभागं सर्व आतंक निवारण सर्वत्र विजयी भवे समस्त सन्मंगलादि भवन्तु मनोवाञ्छावलसिद्धस्तु. ओम श्रीयकान्ताय कल्याणं सरेला చూడండి ఒకసారి. తాళరేవు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అదే గ్రామానికి చెందిన కొండిశెట్టి ఈశ్వరరావు పార్వతీ కుటుంబ సభ్యులు ఆలయానికి గరగను బహుకరించారు. ప్రతి ఏటా అమ్మవారికి గరగను బహుకరించడం వారి కుటుంబానికి ఆనవాయితీగా వస్తుందని ఈశ్వరరావు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అదే గ్రామానికి చెందిన కొండిశెట్టి ఈశ్వరరావు పార్వతీ కుటుంబ సభ్యులు ఆలయానికి గరగను బహుకరించారు. ప్రతి ఏటా అమ్మవారికి గరగను బహుకరించడం వారి కుటుంబానికి ఆనవాయితీగా వస్తుందని ఈశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమం వారి ఇంటి వద్ద నుండి పరదేశమ్మ అంగడి గుడి వరకు ఊరేగింపుగా బాణసంచా కాల్చుతూ మేళతాళాలు గరగ నృత్యాలతో సాగింది. ఈశ్వరరావు కుటుంబ సభ్యులు బంధువులు ఆలయ నిర్వాహకులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
నలుగురు లైన్లో ఆనందానికి కూడా గ్రామంలో దశమ దేవత ఇచ్చిన మహిమగల దేవుడి నేను ప్రతి సంవత్సరం అమ్మగారి గురించి వేసుకుంటూ ఉంటాం. ఇచ్చిన మహిమగల దేవత ఆవిడ రోజు ఆవిడ దర్శనం చేసుకుని చాలా మహిమగల ఆవిడ ప్రతి సంవత్సరం నెరవేర్చి కాన్ఫిడెన్స్ గ్రామానికి అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం బాగా చెప్తున్నాం. అమ్మవారి ఆశీర్వదించి గ్రామం బాగా ఉండాలి. తాళరేవు మండలం గాడిముఖ గ్రామంలోని శ్రీ గోవమ్మ తల్లి ఆలయంలో పవిత్ర శ్రావణ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకొని అమ్మవారికి పాలాభిషేకం కుంకుమ పూజలను మహిళా భక్తులచే ఆలయ ప్రధాన అర్చకులు పుల్లేటికుర్తి రమేష్ శివాచార్యులు వేలూరి కామేశ్వర శర్మలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిముఖ గ్రామంలోని శ్రీ గోవమ్మ తల్లి ఆలయంలో పవిత్ర శ్రావణ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకొని అమ్మవారికి పాలాభిషేకం కుంకుమ పూజలను మహిళా భక్తులచే ఆలయ ప్రధాన అర్చకులు పుల్లేటికుర్తి రమేష్ శివాచార్యులు వేలూరి కామేశ్వర శర్మలు చేయించారు. ఆలయ నిర్వాహకులు సంగాడి కామేశ్వరరావు, చింతా లక్ష్మణస్వామి, కావూరి సూర్యకాంతం, మల్లాడి వీరబాబు, మల్లాడి గంగాద్రి, మల్లాడి గోవరాజు, కావూరి రాములు తరలివచ్చిన మహిళా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులకు ఆలయ నిర్వాహకులచే ఘన సత్కారాలు నిర్వహించారు. వచ్చిన భక్తులు అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. తాళరేవు మండలం జి వేమవరం గ్రామ జామకాయల తూము సెంటర్ నుండి వేమవరం వరకు ఉన్న R&B రోడ్డును ఏర్పాటు చేయాలని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి జి వేమవరం వచ్చిన ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును స్థానిక జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోరారు.
ఈ సందర్భంగా వెంటనే స్పందించిన శాసనసభ్యులు దాట్ల వారికి వివరణనిచ్చారు. నియోజకవర్గంలో ఇటువంటి రోబోట్లు 3 ఉన్నాయని, మురమల్ల, ఐనాపురము, జీవేమవరం ఉన్నాయని, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రోడ్ల నిర్మాణాలకు 3,000 కోట్లను బ్యాంకులో అప్పులు తెచ్చారని, అయితే 1,600 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని, అందువలన వెనక్కు పోయాయన్నారు. మరలా వాటిని మంజూరు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, మంజూరు కాగానే రోడ్డు పూర్తి చేశామని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఈ విషయాన్ని అందరికీ వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, మాజీ ఎంపీటీసీ మందాల సత్యబాబు, కొమ్మోజు నాగేశ్వరరావు, గండి అప్పారావు, పుణ్యమంతుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్డీబీ ప్రాజెక్టులో పెన్షన్ గతంలో మా ప్రపోజల్ పెట్టింది జగన్మోహన్ ఎన్డీబీ ప్రాజెక్టులో ప్రపోజల్ పెట్టారు. లేదా మనం ఏంటంటే మన జనవరికి పండుగ గుంటలంత కూర్చుని అప్లై అయిపోయింది. ఆ ప్రాజెక్టులో ఉండటం వల్ల 3,600 కోట్లు లోన్ తీసుకున్నారు బ్యాంక్. దాంట్లో 1,600 కోట్లు వసూలు చేశారు. 2,000 కోట్లు క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే అది క్యాన్సిల్ చేసి చూసి ఎంతవరకు అయినా అంతవరకు చూసి ఫర్దర్గా లోన్ ఇవ్వాలి ఎన్డీబీ బ్యాంక్. దాని గురించి ఎక్కడికో క్లోజ్ చేసిన వల్ల మన జనవరి తర్వాత ఇంకా మా అధ్యక్షులు క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడం దాన్ని మళ్ళీ కొత్త దాంట్లో పెట్టినాం. ఏమని చెప్పి మంత్రి గారితో 3 సార్లు దెబ్బలాడి 10 ప్రాజెక్టులు పెట్టినాం. అంటే ఫండింగ్ కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో. ఇంకోటి పదార్థం ఏదైతే ఎన్డీబీ ప్రాజెక్టులో అన్ని స్టేట్ వైడ్ యూజ్ చేస్తున్నాం. ఇటువంటి రోడ్లే చాలా దారుణమైన రోడ్లు. ఒక్కొక్క గాంధీ ఒకటి రోడ్డు తగులుకున్నామని వచ్చాయి. అది అయినప్పుడు ఇంకా దారుణంగా ఉంది. గంట ఇది ఇంకా కిలోమీటరే, అది ఇంకా 6 కిలోమీటర్లు దారుణంగా ఉంది. పోలవరం 6 కిలోమీటర్లు, 3 ప్రధానంగా మనకి 6 రోడ్లు సమస్య ఉన్నాయి. అది ఎప్పటికప్పుడు దెబ్బలాడతాం. ఎదురుగా చెప్పాలి మీరు చెప్తున్నాండి. పనిచేసి ప్రభుత్వం ఉందే. అవునండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు రాష్ట్రం. ఈ ప్రాబ్లం చెప్పాలి. నేను ఎవరు చెప్తాను మీకు రాష్ట్రంలో చెప్పేదేనండి. మన ఇచ్చి చెప్పండి. సమస్య ఒకటి కాదు. పెన్షన్ ఈ దేశంలో ఎక్కడే ఉండలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్ కుమార్, నియోజకవర్గ అబ్జర్వర్ మోతా మురళి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ, పి గన్నవరం పరిశీలకులు పెన్మత్స చిట్టిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసం చేయటం చంద్రబాబుకి కొత్తేమీ కాదు, మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన నాయకుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఈ సంవత్సర కాలంలో ప్రజలు మోసం చేసిందని, ప్రజలకి ఎన్నికల సమయంలో మీరిచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, తెలుగుదేశం పార్టీ పెద్దల కోసమని అన్నారు. కూటమి ప్రభుత్వం 14 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తుందని అన్నారు. ఏ నాయకుడిని, కార్యకర్తని ఇబ్బంది పెట్టినా సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. అప్పుడు ఆ గ్రామంలో మన గ్రామ కమిటీ ఇప్పుడు వరకు చేస్తున్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీ, ఆ గ్రామంలో ఉన్న మన గ్రామ సర్పంచ్, మన పార్టీ వారైతే వాళ్ళందరూ కూడా గ్రామంలో ఆ పార్టీ కోసం అని చెప్పి ఆ గంట సమయాన్ని మీరు కేటాయించి పార్టీకి మంచి టీంని తయారు చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మనకి ఆ QR కోడ్ ఒకటి ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది అని చెప్పి ఒక QR కోడ్ ఫోన్ ఉన్నాయా? QR కోడ్ ఉన్నాయా? అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మా అందరికీ మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క చోట ఈ సూపర్ 6 అనే ఈ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో, మేము అధికారంలో కనుక వస్తే, అంటే మనం అధికారంలో ఉండగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, కూటమి ఎవరైతే పార్టీలు వాళ్ళు గ్రామ గ్రామాల తిరిగి, ఇంటింటికి తిరిగి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 ద్వారా సంవత్సరంలో మీ కుటుంబానికి ఇంత లబ్ధి వస్తుందని చెప్పి బాండ్ల మీద సంతకాలు పెట్టించారంట. ఇవాళ మళ్ళీ ఇదే తెలుగుదేశం కూటమి నాయకులు సంవత్సరానికి ఏంటది సుపరిపాలన
సుపరిపాలన అందించమని చెప్పి ప్రజల్లోకి తిరుగుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాల ప్రభుత్వం నాకు తెలిసి కూడా ఉండదు. నువ్వు ఇచ్చిన ఏ హామీని సక్రమంగా నువ్వు ప్రజలకు ఇవ్వకుండా సుపరిపాలన అందించారని చెప్పి ఇవాళ తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన మోసగాడు అనేది ప్రజలకు తెలియజెప్పే విధంగా ఒకసారి ఇందాక చిత్రాన్ని చెప్పినట్టుగా మనం ఇంటికి తిరగాల్సిన లేదు, కానీ సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి 10 మంది దగ్గర ఇవాళ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే మనం ఎంత మంచి చేస్తుండేవాడు. మీ ప్రభుత్వం వచ్చింది, అది చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వంలో ఏ మేరకు మీరు నష్టపోయారనే దాన్ని తెలియజెప్పే విధంగా మీరు అక్కడ మీరు వాదించినట్లయితే, వాదించడం అంటే దెబ్బలాడడం అని కాదు, కానీ మీరు ఆ స్పష్టత ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రజలకి ఆల్రెడీ అందరికీ తెలుసున్నది. కాకపోతే ప్రజల్లో చర్చ అనేది జరుగుతుంది కాబట్టి ఒకసారి గుర్తు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మీరందరూ కూడా అది ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఎంతో సమయాన్ని కేటాయించి ఇక్కడ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి మండల పార్టీ మీటింగ్లు వేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే ఆ మండల పార్టీ మీటింగ్లో మీరు మీ సమస్యను తెలియజెప్పే అవకాశం ఉంది కాబట్టి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీరు గ్రామ కమిటీలు వచ్చిన తర్వాత కమిటీ మీటింగ్ చేసుకుంటారు. అలాగే 3 నెలలకు 4 నెలలకు డెఫినెట్గా మండల పార్టీ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2024 మొన్న ఎలక్షన్లో అద్భుతంగా పనిచేసి మనకి మీ వంతు మీరు కృషి చేసి మీరు పోరాడి ఇవాళ మన పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి శిరస్సు వచ్చి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగన్ గారు మళ్ళీ రావాలి, మనందరికీ మంచి జరగాలి, మనందరి చేతుల మీదుగా ప్రజలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర మీ మనిషిగా సెలవు ఆయన వెంటనే స్పందించి దానికి కూడా ఆమోదం తెలియజేశారు. ఆ రకంగా కూడా ముందు ఈ పార్టీ స్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత సభ్యత్వ కార్యక్రమాలు మొదలవుతాయి. సభ్యత్వ కార్యక్రమాలు మొదలైనప్పుడు మళ్ళీ మన గ్రామాల్లో మన సభ్యత్వం చేయించుకోవడం జరుగుతుంది. అందరికీ ఇన్సూరెన్స్లు వర్తించే విధంగా కూడా కార్యక్రమం చేయడం జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈ రకంగా అంటే గ్రామ కమిటీలు పటిష్టంగా ఉంటే మనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం మనం లీడ్ తీసుకున్నప్పుడు ఏదైనా మన పార్టీ అధ్యక్షుల వారు మనకి ఏదైనా ఒక కార్యక్రమం ఇచ్చినప్పుడు మనకి మొబైలైజేషన్ చాలా ఈజీగా ఉంటుంది. దానికి గ్రామంలో మీరు అందరూ సహకరించవలసిందిగా. ఎక్కడైనా చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, గ్రామాల్లో ఏదైనా చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, అవి మీలో మీకు ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి పార్టీ పటిష్టత కోసం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా తనుకున్నా ఎలా గ్రూపులు కట్టినా ఇటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అధికారంలో లేనప్పుడు మనందరం కూడా ఒకే మాట మీద పట్టుకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే మీరందరూ కూడా కొంత పార్టీకి మంచి జరిగే విధంగా రేపు భవిష్యత్తులో 29 ఎలక్షన్లో మనందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామ కమిటీలు అయిన తర్వాత మళ్ళీ మండల కమిటీలు అన్ని కలిపి మనం ఒకసారి కూర్చొని మనం మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోయే మన ప్రభుత్వం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు, దాంట్లో 1% కూడా మీకు డౌట్ లేదు. ఈ కూటమి ఇప్పటికే కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి పడే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికే వాళ్ళు ఇంటర్నల్గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నాకు తెలిసి ఏది నెరవేర్చే పరిస్థితి లేదు. ఇందాక మనం కొంతమంది చెప్పినట్లుగా ఓన్లీ అమరావతి తప్పితే ఇంకా వేరేది అతను ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా తప్పు చేశామనే భావనలో, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నా అనే భావనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు మనమే అధికారంలోకి వస్తాం. చాలా మంది అనుకుంటారు ఇదేదో డీలిమిటేషన్ అయిపోతుందంట, అది కూడా ఉంది. డీలిమిటేషన్ అయిపోతుంది, సతీష్ గారు ఎక్కడికి వెళ్ళిపోతారంట, లేదా పూర్తి చేయదంట. సుప్రీంకోర్టు కొట్టింది వేరే, అంటే జనాభా లెక్కలు అయిన తర్వాత డీలిమిటేషన్. ఒకవేళ ఇక్కడ పొన్నాడు సతీష్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు, అది బాలకృష్ణ గారు అవ్వచ్చు, విశ్వరూప్ గారు అవ్వచ్చు, ఇంకోలో అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు మారే పరిస్థితి లేదు. మీరంతా జగనన్న అభిమానులు, మీరంతా జగన్ గారి కోసం, జగన్ గారి విజయం కోసం పనిచేస్తారు, అంతే కదా. జగన్ గారి విజయం కోసం, జగన్ గారి స్పర్శ ఆ టచ్ కోసం చూస్తున్నారు. ఇందాక అన్నారు కదా, ఎవరు మన కోనసీమ ఉన్నాడు, వీళ్ళందరినీ సార్ తీసుకెళ్ళి
ఆ ఫోటో తీయించండి అని చెప్పి మీకన్నా ఎక్కువగా తీసుకెళ్లాలనే ఆత్రంలోనే ఉన్నాను. నేను కూడా డెఫినెట్గా వీళ్ళని బట్టి తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకెళ్తాను. రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 29లో వచ్చే ప్రభుత్వంలో మటుకు మీ అందరికీ పెద్ద పీట వేస్తారని ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే వెళ్ళినా సరే కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి కోఆర్డినేటర్ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఏంటంటే మీ కార్యకర్తకి గౌరవం పెంచారు కదా, కార్యకర్త తలెత్తుకునేలా చేశారు కదా అని చెప్పి ఆయన అంటూ ఉంటాడు మమ్మల్ని తిరిగి. మేమంటాం అదే కార్యకర్త చేతుల మీదకి ఇప్పించండి చాలు, అంతకన్నా ఏం లేదు. ఏదైతే మనం ప్రజలకు చేసే మంచి అక్కడ ఉన్న మీ అభిమాని మీకోసం ప్రాణం పెట్టే కార్యకర్త చేతుల మీదుగా ఇస్తే కార్యకర్త ఇంకా తలెత్తుకుని రొమ్ము పీల్చుకుని ఇవాళ రేపు మీకోసం ఎలక్షన్ చేసే పరిస్థితి, మిమ్మల్ని గెలిపించడానికి కష్టపడే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇవాళ మనం ఎక్కడ చూసినా సరే ఏ మీటింగ్లో చూసినా సరే నా కార్యకర్తలు అంటారు. అంతేనా? మనిషి అన్న తర్వాత ఏదో చిన్న పొరపాట్లు ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో చిన్న పొరపాట్లు కొన్ని పొరపాట్లు దొరుకుతాయి. ఇవాళ ఇవన్నీ తెలుసుకుని రేపు రాబోయే రోజుల్లో కార్యకర్త చేతుల మీదుగా కార్యకర్తలచే రెండోసారి మన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారని చెప్పి సందర్భంగా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి మార్కెట్ ప్రాంతంలో గల రోటరీ కళ్యాణ మండపంలో స్వర్గీయ డాక్టర్ జంధ్యాల చంద్రశేఖరరావు ప్రియ శిష్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. మంచితనానికి మారుపేరుగా నిలిచిన డాక్టర్ జంధ్యాల చంద్రశేఖరరావు ఎంతో మందికి నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. మరి ఎందరో శిష్యులకు వైద్య వృత్తిని నేర్పించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 90వ జయంతి సందర్భంగా ప్రియ శిష్యుల ఆత్మీయ కలయిక నిర్వహించి వారి సతీమణి శ్రీమతి జంధ్యాల సీతాదేవికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురంకి చెందిన ప్రముఖ వైద్యులు టిఎస్వి సాంబమూర్తి సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులుగా వారి అల్లుడు డాక్టర్ వైఎస్ గురుప్రసాద్, శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని, కుమారుడు డాక్టర్ జంధ్యాల సాంబశివకుమార్, శ్రీమతి శ్రీ లక్ష్మీ మాధవి మరియు వారి ప్రియ శిష్యులు కొప్పిశెట్టి రాంబాబు, పెద్దిరెడ్డి సుబ్రహ్మణ్యం, వేమలవలస చిన్నారావు, గంగాధర్, కృష్ణారావు, అల్లవరపు ఆనంద్ కుమార్ మరియు శిష్యులు పాల్గొని వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి 27/7/2025 ఆదివారం అనగా ఈరోజు మాకు చాలా పర్వదినం. ఎందుకంటే మాకు ఈరోజు మా గురువర్యులు కీర్తిశేష శ్రీ డాక్టర్ జంధ్యాల చంద్రశేఖర్ గారి ప్రియ శిష్యుల ఆత్మీయ కలయికనే ఈ పండుగను జరిపించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇచ్చేసిన వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకు మనం తెలియచేయాలంటే ఇలాంటి ఆత్మీయ కలయిక అనేది ఎందుకు మనం చేసుకుంటామంటే ఈరోజు మనందరం ఇంత ఆనందంగా హ్యాపీగా జీవిస్తున్నామంటే వారి యొక్క ఆశీస్సులతోటే మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు మన తల్లిదండ్రులు ఏదైతే మనకు జన్మనిచ్చి మనల్ని పంపించారో మరి వారు విద్యను నేర్పి మనం ఈరోజు ఇంత అద్భుతంగా మన ఫ్యామిలీలందరికీ గడపడానికి అలాగే ఎంతోమందికి ఆరోగ్య అవకాశాలను ఇచ్చినటువంటి చంద్రశేఖర్ గారికి ఎక్కడున్న వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమం మరెన్నో మరి జరపాలని అలాగే వారికి ఒక శిలా కంచు విగ్రహాన్ని చేయడానికి కృషి చేయడానికి మేమందరం కూడా పాటుపడుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులైన విశిష్ట అతిథులైనటువంటి సీతాదేవి గారు మా అమ్మగారు అయినటువంటి అమ్మగారికి అలాగే అతిథులైనటువంటి అలాగే టీవీఎస్ సామమూర్తి గారు డాక్టర్ సామమూర్తి గారు వాళ్ళ ఫ్యామిలీకి అలాగే గురుప్రసాద్ గారు అంటే జంధ్యాల చంద్రశేఖర్ గారి అల్లుడు గారు అయినటువంటి గురుప్రసాద్ గారు వారి అమ్మాయి అయినటువంటి ఇందిరా ప్రియదర్శిని గారు అలాగే సాంబశివకుమార్ గారు వారి అబ్బాయి అయినటువంటి సాంబశివకుమార్ గారు అలాగే వారి సతీమణి మాధవి గారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించి మా హృదయాలలో ఆయన ఎప్పుడు నిలబడి ఉన్నందుకు మరి జంధ్యాల చంద్రశేఖర్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ మరి నమస్తే అండి. నా పేరు ఇందిరా ప్రియదర్శిని. నేను డాక్టర్ గారి అమ్మాయిని. నాన్నగారి ఈ సంవత్సరం 90వ పుట్టినరోజుకు ప్రవేశించేవారు. ఈ సమయంలో ఆయన్ని తలుచుకుని మీరందరూ ఆయన దగ్గర విద్య నేర్చుకునే వారు ఇలా గురు పూజోత్సవం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎలాగో కుటుంబ సభ్యులం కాబట్టి నిత్యం ఆయన తలుచుకుంటూ ఉంటాం. కానీ గురువు అని చెప్పి వీళ్ళు తలుచుకోవడం కూడా ఎంతో స్పెషల్గా ఉంది. ఆయన డిసిప్లిన్ కానీ ఆయన ప్రవర్తన కానీ ఆయన సొసైటీకి చెయ్యాలి మంచి చేయాలి అని ఆయన తహతహే ఇన్నాళ్ళు ఆయన అందరూ గుర్తుపెట్టుకునేలా చేసిందని నమ్ముతున్నాము. మీరందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ మొత్తం సభ జరిగాక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నాన్నగారు ప్రతి ఒక్కరి గుండెల్లోనూ బతికి ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆయన ఎప్పుడూ మా గుండెల్లో మా కుటుంబ సభ్యుల గుండెల్లో బతికే ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన వీరందరి గుండెల్లో కూడా ఆయన ఉన్నారు, ఇంకా ఇక్కడే ఉన్నారు, చూశారు అనిపిస్తోంది. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. కుటుంబం అందరి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొమ్మిడివరం మండలం గేదెలంక గ్రామంలో గ్రామదేవత శ్రీ 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 లంకతల్లమ్మ తల్లి అమ్మవారికి, శ్రీ లక్ష్మీదుర్గ అమ్మవారికి గ్రామ ఆడపడుచులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించి వివిధ రకాల పండ్లు, స్వీట్లు, చలిమిడి, పానకాలు తీసుకుని ఆలయానికి చేరుకొని అమ్మవారికి శ్రావణమాసం సందర్భంగా సారే సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు గ్రామంలో ప్రతి ఇంటికి అమ్మవారికి సమర్పించిన సారే ప్రసాదం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమరస్త సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ కనకారావు మాట్లాడుతూ ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని లక్ష్మీ స్వరూపిణిగా పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలిగి పూర్ణ సౌభాగ్యం సిద్ధిస్తుందన్నారు. పురప్రముఖులు గుద్దటి జమ్మి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన గ్రామంలో అన్ని వర్గాల మధ్య సమభావం ఏర్పడుతుందని, హిందూ ధర్మ ప్రతిష్టత పెరుగుతుందన్నారు. ఎస్ఎస్ఎఫ్ మహిళా కన్వీనర్ గుద్దటి వెంకటరమణమ్మ మరియు లలితా పారాయణ బృందం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధునాపంతుల రత్నప్రభ జయంతి రత్నప్రభ గ్రంథాలయం ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. ఆదివారం పల్లిపాలెంలోని కామరాజు సాంస్కృతిక ప్రాంగణంలో ప్రభా గౌరవ సభ ఆంధ్ర కుటీరం ప్రతినిధి మధునాపంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఏర్పాటు చేసిన గ్రంథాలయంకు విశేష స్పందన లభించిందని తెలిపారు. ఎంతోమంది గ్రంథాలయంకు పుస్తకాలు అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం 12,000 పుస్తకాలు ఉన్నట్టు తెలిపారు. గ్రంథాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యురాలు, రచయిత్రి, సమాజ సేవకురాలు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మికి సభలో ప్రభాగౌరవ పురస్కారం ప్రదానం చేశారు.
మధునాపంతుల సత్యనారాయణమూర్తి, కిరణ్, మధునాపంతుల ఎంవి చలపతి తదితరులు ఆమెను శాల్వాలతో ఘనంగా సత్కరించి మెమోంటో సన్మాన పత్రం అందజేశారు. విజయలక్ష్మి సమాజ సేవ, వైద్య రంగంలో చేసిన కృషిని నూకల భానుమతి వివరించారు. వైద్యురాలిగా సేవలందిస్తూనే సమాజ సేవ చేసిన ఘనత విజయలక్ష్మికి దక్కుతుందన్నారు. అలాగే ప్రముఖ రచయిత, విమర్శకులు మాకినీడి సూర్యభాస్కర్ మాట్లాడుతూ సాహిత్య రంగంలో విజయలక్ష్మి చేసిన కృషిని, ఆమె రచనలను పరిచయం చేశారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ తనకు పురస్కారం ప్రదానం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సభలో కిరణ్, మధునాపంతుల ఎంవి చలపతి తదితరులు ప్రసంగించారు. పెండ్యాల కామేశ్వరరావు రచించిన పల్లిపాలెం వారి తెలుగు కథలు పుస్తకంను సభలో ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ కవి జోష్యుల కృష్ణబాబు అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి తాట్ల దేవదానం రాజు తదితర ప్రముఖులు సభలో పాల్గొన్నారు. సరే అందరూ లైన్లో ఉంచండి సార్. ఒకసారి లైన్ ఇక్కడ లేదండి. మరి ఆ అమ్మాయి తన స్పందన ఎలా ఉంది? ఇప్పుడు తీసిన కూడా పేపర్లో రావాలి సార్. రైట్ సార్. సమగ్రమైనటువంటి జీవితాల్లో మెరుపులు లాంటి కొన్ని సందర్భాలను తీసుకుని మేము ఒక అక్షరమాలగా తయారు చేయించాం. కానీ సమర్పించడానికి ఎంఎస్ సూర్యనారాయణ మొదలా నుంచి వచ్చారు. ఆయన వదిలి అది కిరణ్ చేతికి ఇస్తారు, కిరణ్ ఆమెకిస్తారు. భానుమతి గారికి ధన్యవాదాలు. ఇది నేను గొప్ప చెప్తున్నట్టు కాదు, ఆవిడ గ్యారెంటీగా పద్మశ్రీ వచ్చేస్తుంది. ఏం చేద్దంటే నేను గరికపడిన సింహారావు గారికి 116 ఇచ్చి ఇక్కడ ఉపన్యాసం ఏర్పాటు చేశాను. 116 దానికి చిలికింది 20 రూపాయలు ఇచ్చాను. ఆయన సభలో చెప్పారు కూడా, యానం బస్సు దాకా బండి మీద తీసుకెళ్ళి బస్సు ఎక్కి ముందు 20 రూపాయలు జేబులు పెట్టాను. అనుకున్న బస్ ఛార్జీ ఆయనకి పద్మశ్రీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈవిడికి అంతే గ్యారంటీగా ఈ మహిళా విభాగం పోవడాలో ఈవిడికి వచ్చేస్తుంది. మేమంతా ఏకగ్రీవ తీర్మానం చేసి తప్పకుండా ఆవిడని మనం ఇక్కడి నుంచి పంపుతాం. మళ్ళీ మనం సత్కరించుకుందాం. మాకినీడి సూర్యభాస్కర్. మాకినీడి సూర్యభాస్కర్ అంటే మామూలుగా సింపుల్గా ఉంటుంది. శతాధిక గ్రంథకర్త, 100 పైగా పుస్తకాలు రాసినవాడు. 100 పైగా పుస్తకాలు రాయడం అంటే కనీసం వేల కొద్ది పుస్తకాలు చదివి ఉండాలి. అంటే వేల కొద్ది పుస్తకాలు చదివేవాడు. మంచి చిత్రకారుడు, పద్య రచయిత. ఎప్పుడో ప్రత్యేకించి ఒక కార్యక్రమం ఆయన మీదే పెట్టుకోవాలని సంకల్పం కూడా చాలా కాలం తీరలేదు. ఇదే ప్రత్యేక కార్యక్రమం అనుకుంటున్నాము. ఆ మంచి పద్యకవి, చిత్రకారుడు, విమర్శకుడు. నామే కూడా ప్రేమతో మధురాపంతుల కవిత్వం తత్వం అనే పుస్తకాన్ని ప్రచురించి నాకు బహుకరించినవాడు ఆ మాకినీడి సూర్యభాస్కర్. ఆవిడ సాహిత్యాన్ని అంతటినీ అవలోడ చేసిన వ్యక్తి ఆయన. ఆవిడ ముఖ్యంగా అంటే టీనేజర్స్కి వచ్చే వాళ్ళకి అసలు మెనిస్ట్రేషన్ అంటే తెలీదు, ఎందుకు వస్తుందో తెలీదు, దాని టైంలో ఏమవుతుందో తెలీదు అంతా అయిపోతుంటారు. తల్లులు ఏవో చెప్తుంటారు, అంతే చేస్తుంటారు. దాని గురించి ఇంకా అసలు డీటెయిల్స్ అన్నవి ఎవరికి తెలియవు. మేము చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మేడం అడోల్సెంట్ గర్ల్స్ని తీసుకుందామా, వాళ్ళని స్కూల్స్ వెళ్ళి స్కూల్సే మెయిన్. అంటే 15 years 18 years వరకు మనకు దొరకదు, కానీ హై స్కూల్స్ వాళ్ళని చూద్దాము అంటే అలాగే అనుకుని మేము వెళ్ళి వాళ్ళతో ముందు మాట్లాడి ఇలా ఈ టాపిక్ గురించి చెప్తామంటే, అభిప్రాయ ఈ టాపికా, ఇలాంటి టాపిక్ ఎందుకండి, అందులో మాట్లాడము, అందరిలో మాట్లాడవలసిన విషయమా,
మాట్లాడాల్సిన విషయమే అని చెప్పాను. తర్వాత మొత్తానికి ఎలా అయితేనే వాళ్ళకి హాస్టల్స్కి వెళ్తే అన్ని తలుపులు వేసేసి మేము మెంబర్స్ అందరం మెంబర్ దగ్గర తలుపుల దగ్గర నిలబడి పిల్లలు ఎవరు బయటకు పోకున్నారు ఖచ్చితంగా చెప్పింటే ఆవిడ మాడ్యూల్స్ పెట్టి చూపించి అప్పుడు ఇంకా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లేవు. మోడల్స్ పెట్టి చార్ట్లు పెట్టి చెప్తూ ఉంటే నెమ్మదిగా ఏ స్టేజ్కి వెళ్ళామంటే మేడం మా కాలేజీకి మళ్ళీ మా హాస్టల్కి ఎప్పుడు వస్తారు ఫోన్లో చేసి నా నెంబరు మా విజయలక్ష్మి ఆ ల్యాండ్ లైన్సే అప్పుడు సెలవులు లేవు మాకు ఫోన్ చేసి మా క్లాస్లో పెట్టండి మా స్కూల్లో పెట్టండి అని అడిగే స్థాయికి ఆమె తీసుకెళ్ళగలిగారు. అది సమాజ సేవ అనుకుంటాను నేను ఇప్పుడు. తర్వాత ఇంకొకటి ఆడవాళ్ళలో మోస్ట్ మనకి మెన్స్ట్రల్ హైజీన్ పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం ఇది రెజిస్టర్ అవ్వడం. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఈజ్ మెనోపాజ్. దాంట్లో వచ్చే సమస్యలు అది ఎవరికి చెప్పలేరు, ఎవరికి తెలియవు. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుండే దానివల్ల. ఆ టాపిక్ కూడా తీసుకుని ఎంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే మేము ఎక్కడ అంగన్వాడీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా టీచర్స్కి వాళ్ళకి చెప్తూ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి మేడము మెనోపాజ్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి ఒక్కోసారి పలకరిస్తే కొడదాం అనిపించేంత చిరాకు ఉంటుంది వాళ్ళకి, అది చెప్పలేరు. ఇంట్లో సమస్య అందరూ నేను క్షమించాలి మామూలుగా ఏమంటే మీ అమ్మ కోప ఎక్కువైపోయిందిరా ఈ మధ్య అంటులు అనుకునే మాట. పిల్లలు కూడా అంటారు నాన్న అమ్మ తిడుతుంది అస్మాన్ అంటే అవునరా ఈ మధ్య నేను చూస్తున్నాను చాలా విజాకి వచ్చేస్తుందంట. బట్ దట్ ఈస్ లక్షణాలు మెనోపాజ్ లక్షణాలు అని చెప్పి వాళ్ళకి ఎవరు చెప్తారు? మనకి పతాక స్థాయికి చేరుకుంటుంది. పాత్రల నిర్మాణం ఎలా ఉంటుందంటే ఈ పేషెంట్ చెప్పే కథల్లో నాయిక అది రచయిత్రిగా రూపమే డాక్టర్ శృతి. ఓర్పు సహానుభూతి మనోనిబ్బరం కలిగినటువంటి డాక్టర్ పాత్రగా శృతిని మలచడం రచయిత్రి వ్యక్తిత్వ ప్రతిఫలనం. పేషెంట్ల వ్యక్తిత్వ చిత్రణ కూడా చక్కగా చేస్తారు. చిన్న సంభాషణల్లో వారి జీవితం, ఆత్మవేదన, సమాజపు సమస్యలతో పెనవేసుకున్న అస్తిత్వం ఇవన్నీ కూడా అమోఘంగా ప్రదర్శితమవుతాయి. వృత్తులతో, సంబంధాలతో, సామాజిక స్థితిగతులతో ముడిపడి ఉండేటటువంటి పాత్రల ఎంపికతో ఈ కథలన్నీ కూడా పారిశ్రామిక, రాజకీయ, సామాజిక నేపథ్యాల కలబోతగా సాగుతాయి. ఇక భాషా శైలి విషయానికి వస్తే విద్యావంతులు కాని పాటలు కూడా చదవగలిగేలా తేలికైనటువంటి చక్కటి భాషలో సాధారణ నాడి సంభాషణాత్మక శైలిలో ఈ కథల రచన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ఐపోలవరం మండల పరిధిలోని కేసనకుర్రుపాలెం క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాయమాటలతో బాబు చేసిన మోసాన్ని ప్రజలు త్వరగా గుర్తించారన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజారంజక పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ మాట్లాడుతూ నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. జగన్ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని, రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు మాతా మురళి, ఎంపీపీ మిరియం జ్యోతి, జెడ్పీటీసీ సభ్యులు ఎం సతీష్ రాజు, వైస్ ఎంపీపీ పిన్నమరాజు బాబ్జీరాజు, నాయకులు కాశీబాల మునికుమారి, ఢిల్లీ నారాయణ, నల్లా నరసింహమూర్తి, జగతా బాబ్జీ, కాదా గోవింద్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం చాలా కష్టపడవలసిన సందర్భాలు ఉంటాయి, చాలా ఒత్తిడికి పోవాల్సి వస్తుంది. అందుచేత మీరందరూ కూడా సమయంలో పార్టీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కష్టపడవచ్చు, లేదంటే వేరే పిలుచుకోవచ్చు. ఏదైనా చాలా ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక పదవి తీసుకున్న తర్వాత మనం దాన్ని గాయం చేయాలి. అంతేగాని అలంకారం కాకూడదని ప్రతి కార్యకర్త కూడా నాకు కేంద్ర వాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్ కూడా ఉండాలని కోరుతూ వేదిక మీద ఉన్నాడు చంద్రబాబు కూడా మన ఎంపీ గారు
పాట పాడతాను. బాబుకి మోసం గ్యారెంటీ అన్నారు. అది మనకి ఎప్పుడు తెలుసు. బాబు అధికారంలోకి వస్తే మోసం అనేది అందరికీ తెలుసు. జరుగుతున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏ సంక్షేమం కూడా చేయలేకపోతున్నాయి. మరి ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం రాష్ట్రంలో మరి బహుశా మనం చూడం. ఇంత కష్టకాలంలో కూడా కార్యకర్తలు మీరందరూ కూడా ఈ పార్టీకి వెన్నుదన్నుగా ఉండడం చాలా సంతోషం. ఇంకా రేపు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు మరి వైఎస్ఆర్ పార్టీ భూస్థాపన చేసి లేకుండా చేయాలని మరి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరమే ఉంది. ఎందుకంటే మీరందరూ అండగా ఉంటే ఖచ్చితంగా ఎవరు కూడా ఏమి చేయలేదు. తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఎవరో డ్రైవర్ యాక్సిడెంట్ అయితే మరి తెలుసు సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు ఇదే కదా మోటార్ సైకిల్ మీద అన్నవాడు కారు వెళ్తున్నవాడు యాక్సిడెంట్ డ్రైవర్ యాక్సిడెంట్ అయితే డ్రైవర్ తప్పితం తప్ప అందులో కూర్చున్న ప్యాసింజర్ని తప్పారంటే మరి ఎంతకైనా తప్పారు. ఏదో రకంగా నాయకులందరూ అంత తొందరగా మళ్ళీ ఇవాళ రియాక్ట్ అవుతున్నారు ప్రజల్లో. ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే గత ప్రభుత్వమే బాగుంది, జగన్ గారి పరిపాలనే బాగుంది, జగన్ గారు ఉంటే ఏదో ఒక ఎంతమంది డబ్బు మనకి అకౌంట్లో వచ్చామో మనం ఇవాళ లబ్ధితో మనకు మంచి జరుగుతుందని చెప్పి ఇప్పుడే ప్రజలందరూ మాట్లాడుతున్నారు. అన్ని రంగాల్లోనే ఓడించడానికి ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఉద్యోగస్తులను వ్యతిరేకం చేశారు, వ్యాపారస్తులు కూడా మోసం చేశారు. ఇవాళ అందరూ బాధపడుతున్నారు. ఉద్యోగస్తులకి ఏమి ఇస్తున్నారు, ఎక్కడ ఇవాళ సంవత్సరం అయింది, ఎక్కడ కూడా ఇవాళ కూడా ఎక్కడ ఒకటి లేదు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం లేక నష్టపోయి ఇవాళ జగన్ గారి ఉంటే బాగుందని చెప్పి అన్ని రంగాల్లో కూడా ఇవాళ మళ్ళీ జగన్ గారు ఉంటే బాగుండు, జగన్ గారి ప్రభుత్వం ఉంటే బాగుండు అని చెప్పి ఇవాళ మాట్లాడుకుంటున్నారంటే ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయే రోజు మనది దానికి ఎటువంటి ఇవాళ జగన్ గారు ఏదైతే బాబు షూరిటీ మోసం చేయాలి అంటే ఈ 14 రకాలు అంటే ప్రభుత్వం వచ్చి 14 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చి ఆచరణ సాధ్యంగా హామీ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా సూపర్ 6 అన్నారు. ఇక అందరికీ తెలుసుగా ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 పథకాల ద్వారా సంవత్సరానికి ఒక కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందనేది కూడా వాళ్ళు కూటమి నాయకులు అందరూ కూడా సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి ఇచ్చారంట. నాకు తెలియదు, నాకు మొన్ననే తెలిసింది. మేము మన ఓటర్స్ కొన్ని కారణాలు అనుకున్నాం. మేము అనుకున్న అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా అంటే ఏదైతే ఎమ్మెల్యే స్థాయి కానీ మంత్రి స్థాయి ఓడిపోయే వాళ్ళందరూ చూసినప్పుడు మనం ఆ మద్యం వల్ల ఓడిపోయాం, లేదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఓడిపోయాం, లేదంటే వాలంటీర్ వల్ల మన నాయకులు కార్యకర్తలు కొంత నిరాశ నిస్పృహలో ఉండి కొంత పార్టీకి దూరంగా అంటే ఇంట్రెస్ట్ గా చేయకపోవడం వల్ల ఓడిపోయాం అనుకున్నాం. కానీ కాదు, ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నమస్కారం. మరి ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఐపోలవరం మండలం కేశంగూరు గ్రామంలో జరగడం జరిగింది. ఈరోజు అత్యధికంగా 14 పంచాయతీల నుంచి కూడా అత్యధికంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ హాజరవటం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ సంవత్సరంన్నర 14 నెలల్లో మరి ఆయన చేస్తున్నటువంటి హామీలు నెరవేర్చకుండా మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలకి ఏమి ఇవ్వకుండా కూడా ఆయన చేస్తూ ఉన్నారు. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఇస్తున్న హామీలని ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా మోసం చేస్తున్నాడనే ముఖ్య ఉద్దేశం ఇది కార్యక్రమం. ఆయన సూపర్ 6 అంటూ కూడా మరి ఎన్నో మోసాలు చేస్తూ ఆయన
కట్ చేసుకుని చేస్తూ ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకి సంవత్సరాల కాలంలో ఎంతో వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఆయన అమ్మఒడిని తల్లివందనం పెట్టి సగం మందికి ఇవ్వకపోవటం, అలాగే పెన్షన్ కార్యక్రమం ఈ 14 నెలల్లో కూడా ఎవరికి ఇవ్వకపోవటం, 4,000 చేసి వచ్చిన 4,000 చేసి ఈ సంవత్సరాల కాలంలో ఆయన ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకపోవటం, అలాగే రేషన్ ఇంటింటికి తిరిగే రేషన్ కూడా ఆయన ఇవ్వకపోవటం, రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం, ఇలా రకరకాల ఫీజు రియంబర్స్ కానీ ఇంకా రైతు భరోసాలు కానీ అలాగే గ్యాస్ బండ్లు అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు ఆయన మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈవేళ ఏది ఇవ్వకుండా కూడా నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పాడు తప్ప ఆయన సంపద సృష్టించుకుంటున్నాడు తప్ప ప్రజలకు మాత్రం సంపద మీద ఏమీ లేకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమి ఇవ్వకుండా మోసపూరితమైన పరిపాలన చేస్తూ అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తూ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటువంటి నాయకులు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ విధానాన్ని అమలు చేస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్టులు చేయటం, లేదా నాయకులను లేనిపోని కేసులు పెట్టి నాయకుల్ని భయభ్రాంతులు చేసి కేసులు పెడితే వైఎస్ఆర్ పార్టీ ఏదో అయిపోద్ది, వాళ్ళని ఇలా బెదిరిస్తే ఏముండదని చెప్పేసి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి దాన్ని ఏ కార్యకర్త కూడా అధైర్యపడకుండా ఈరోజు మరి వాళ్ళు చేస్తున్న అరాచకాలని తట్టుకుంటూ ఈరోజు ఈ మోసపూరితమైన ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి అత్యధికంగా ఈవేళ మేము ఊహించినటువంటి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు మళ్ళీ మండల పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. అది ఇందాక మన పొన్నాడు సతీష్ గారు మన మాజీ శాసనసభ్యుల వారు వెల్లడించడం జరిగింది. అది నిక్కచ్చైన నాయకుడికి ఇచ్చే గౌరవంగా నేను భావిస్తూ, అలాగే ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ నేను అందుబాటులో ఉంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మరింత వైఎస్ఆర్ పార్టీ మరింత బలోపేతం అవడానికి నేను మరింత కృషి చేస్తానని, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి 14 పంచాయతీల నుంచి వచ్చినటువంటి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమంలో మా కేశంగూరు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఎంతో సహకారం చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పొన్నాడు సతీష్ గారికి కానీ పితాని బాలకృష్ణ గారికి కానీ నియోజకవర్గ పరిశీలకులు మన మురళీ గారికి కానీ ఇలాగా పితాని బాలకృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హెడ్లైన్స్. వేమవరం జామకాయల తూము సెంటర్ నుండి వేమవరం వరకు ఉన్న R&B రోడ్డును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కోరిన స్థానిక నాయకులు కార్యకర్తలు. యానాంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొల్లు కృష్ణంరాజుకు సంబంధించిన వెంకట పద్మావతి పూజా స్టోర్స్ ను ప్రారంభించిన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కోరిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.